ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది వెయిట్ ప్రాబ్లం తోటి ఇబ్బందులు పడుతున్నారు. ఫుడ్ తక్కువ తీసుకున్నా సరే కూడా వెయిట్ అనేది పెరిగిపోవడం, దాంతో ఆయాసపడడం, పనులు సరిగ్గా చేసుకోకపోవడం, దాని ద్వారా మోకాళ్ళ నొప్పులు, ఇలా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అలాగే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్ ఏమిటి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాంప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ పెరగడానికి కొన్ని కారణాలు: క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవడం, మనం తీసుకునే ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువ ఉండటము, అలాగే మనం ఖర్చు చేసేది తక్కువ ఖర్చు చేయడము, మనం ఖర్చు చేసే క్యాలరీస్ కన్నా కూడా తీసుకునే క్యాలరీస్ ఎక్కువ ఉండడము, రైస్ ఎక్కువ, స్వీట్స్ ఎక్కువ, షుగర్ ఎక్కువ తీసుకోవడం మూలంగా మన క్యాలరీస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి. మన బాడీకి సరిపడా, మన శరీరానికి సరిపడా వర్క్ లేదు అంటే కనుక మనకి ఆ క్యాలరీస్ అనేది తగ్గడం చాలా స్లో అవుతుంది. అందుమూలంగా మన వెయిట్ అనేది పెరుగుతాం. ఫ్రెండ్స్, వెయిట్ పెరగడానికి అది ఒక రీజన్. బాడీ మెటబాలిజం స్లో అవ్వడం, వయసు పెరిగే కొద్దీ కూడా బాడీ మెటబాలిజం స్లో అవుతుంది. అలా స్లో అయినప్పుడు సహజంగా ఫుడ్ తక్కువ తీసుకున్నా సరే కూడా మనం వెయిట్ అనేది పెరుగుతాము. అలాగే కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం మూలంగా వెయిట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెయిట్ అనేది పెరుగుతారు. పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ అనేది జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, రోజంతా సిట్టింగ్లో ఉండడం, జాబ్, ఇలా మనకి శరీరానికి స్థిరపడా పని లేకపోతే మన బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతుంది. వర్క్ పరంగా కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ మూలంగా, స్ట్రెస్ పెరగడం మూలంగా కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని ద్వారా కూడా మనకి వెయిట్ పెరగడానికి ఒక ఛాన్స్ ఉంది. రోజుకి సరిపడా నిద్ర లేకపోవడం ఒక కారణం. రోజుకి మినిమం 6 గంటలు నిద్రపోవాలి. అలా జరగకపోతే ఎక్కువగా మనం ఆకలి వేస్తుంది, ఫుడ్ తీసుకుంటాము, దానివల్ల వెయిట్ పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, స్వీట్స్ వగైరా తీసుకోవడం ద్వారా వెయిట్ అనేది పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆయిల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది, దాని ద్వారా వెయిట్ పెరుగుతాము. మన బాడీకి సరిపడా వాటర్ అనేది తీసుకోకపోయినా సరే కూడా వెయిట్ పెరుగుతాము. అలాగే కూల్ డ్రింక్స్ వాడడం మూలంగా వెయిట్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అలాగే ఈ రోజుల్లో షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి కాంప్లికేషన్స్ మూలంగా ప్రతిరోజు మెడిసిన్ తీసుకోవడం వెయిట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే మన బాడీలో సరిపడా ప్రోటీన్ అనేది లేకపోయినా, మనం తినే ఫుడ్లో సరిపడా ప్రోటీన్ లేకపోయినా వెయిట్ పెరగడానికి అది ఒక రీజన్ అవుతుంది. వీటన్నిటి మూలంగా మనం వెయిట్ అనేది పెరుగుతున్నాము. మరి వెయిట్ పెరిగితే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఫ్రెండ్స్, వెయిట్ పెరగడం మూలంగా ముఖ్యంగా హార్ట్ అనేది చాలా మనకి రిస్క్ అవుతుంది. ఎందుకు అంటే బీపీ పెరుగుతుంది, బాడీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండదు. వెయిట్ ఎక్కువగా ఉండడం మూలంగా షుగర్ పెరిగే అవకాశం ఉంది. డయాబెటీస్ 2 వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓవర్ వెయిట్ ఉండడం మూలంగా మన శరీర బరువు అంతా కూడా మన కాళ్ళ మీద పడడం, దాని మూలంగా మనకి చాలామంది హాస్పిటల్లో బయట ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో, మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్, ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓవర్ వెయిట్ ఉండడం మూలంగా మన శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా లివర్ దగ్గర చేరి లివర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు కూడా మనకి అర్థం కాదు. స్టేజ్ 4లో మాత్రమే మనకి లివర్ నుంచి వచ్చే ప్రాబ్లం అనేది బయటపడుతుంది. అంటే ఫ్యాటీ లివర్ వస్తే మనకి 4వ స్టేజ్లో మాత్రమే తెలుస్తుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, వెయిట్ ఎందుకు పెరుగుతున్నాము? ఫుడ్ తక్కువ తీసుకున్నా సరే కూడా వెయిట్ పెరుగుతున్నాము. అలాగే వెయిట్ పెరగడం ద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నవి మీరు తెలుసుకున్నారు. అలాగే మరి సొల్యూషన్ ఏముంది? ఇలా వెయిట్ పెరగకుండా
సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఫ్రెండ్స్, మన దగ్గర వెస్టేజ్ కంపెనీ వారి నెంబర్ 1 సొల్యూషన్ ఉంది. చాలామందికి మనం ఇచ్చి రిజల్ట్ చూసాము. చాలామందికి ఒక అపోహ కూడా ఉండొచ్చు, ఇవి వాడుకోవడం మూలంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, లేదు వాడిన తర్వాత ఆపేస్తే మళ్ళీ పెరుగుతాము అనేది చాలామందికి అపోహలు ఉన్నవి. ఫ్రెండ్స్, వెస్టేజ్ వెస్లిమ్ షేక్ తీసుకోవడం మూలంగా మనం డైలీ తీసుకునే ఆహారంలో ఏదైతే క్యాలరీస్ ఉంటున్నాయో, మనం ఒకసారి ఫుల్ మీల్స్ తీసుకుంటే ఆ ఫుల్ మీల్స్లో మన శరీరానికి 600 నుంచి 800 వరకు క్యాలరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే మనం ఫుల్ మీల్స్ ప్లేస్లో వెస్లిమ్ షేక్ తీసుకోవడం ద్వారా మనకి ఆ క్యాలరీస్ అనేది 150 నుంచి 200కి తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అంటే మీల్స్ తీసుకుంటే మన బాడీలో క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయి. అదే మీల్స్ ప్లేస్లో షేక్ తీసుకుంటే మన క్యాలరీస్ అనేది తగ్గుతున్నాయి. ఎప్పుడైతే క్యాలరీస్ తగ్గుతాయో ఆటోమేటిక్గా బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్యాట్ రెడ్యూస్ అవుతుందో మనం వెయిట్ తగ్గడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వెస్లిమ్ టీ తీసుకోవడం మూలంగా బాడీ మెటబాలిజం వేగవంతం అవుతుంది. ఎప్పుడైతే బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందో ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్యాటీ లివర్కి వెస్లిమ్ టీ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఇలాంటి వాటికి కూడా మనకి వెస్లిమ్ టీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆకలిని తగ్గించడానికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వెస్లిమ్ టీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. వెస్లిమ్ క్యాప్సూల్స్ మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవడానికి వెస్లిమ్ క్యాప్సూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి కూడా వీడియో తీసాం. మీరు బిఫోర్ వీడియోలో వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి కూడా ఏమిటి ఉపయోగాలు అనేది ఉంది. మన బాడీలో ఫ్యాట్ రెడ్యూస్ అవడానికి వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా 3 ఉంటుంది. చాలా రకాల ఉపయోగాలు దాని ద్వారా ఉన్నాయి. ఈ 4 రకాల ఐటమ్స్ వాడుకోవడం ద్వారా ఏదైతే ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారో అక్కడి నుంచి మనకి రిలీఫ్ అవడానికి చాలా మంచి యూజ్ అవుతాయి. వీటితో పాటు డైలీ 3 నుంచి 4 లీటర్ల వాటర్ తీసుకోవడం బాడీ మెటబాలిజాన్ని పెంచుతుంది. ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలాగే 6000 నుంచి 8000 స్టెప్స్ అనేది నడవాలి. ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి చేయాలి. తర్వాత జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, స్వీట్స్ వగైరా తగ్గించుకుంటే మనకి డబల్ రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలామందికి అపోహ ఉంటుంది, ఇవి సరిపడతాయా, వీటి వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా, లేదు వాడిన తర్వాత ఆపేస్తే మళ్ళీ పెరుగుతామా అనే డౌట్లు చాలామందికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అలా ఏముండదు. మీరు ఏదైతే ఫుడ్ కంట్రోల్లో ఉంచుకొని మన షేక్ కావచ్చు, వెస్లిమ్ టీ కావచ్చు, క్యాప్సూల్స్, ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవడం ద్వారా మీకు మంచిగా రిజల్ట్ వస్తుంది. తర్వాత మీరు డైట్ ఫాలో అవుతే ఎటువంటి సప్లిమెంట్స్ వాడకపోయినా సరే కూడా మీరు నార్మల్ వెయిట్లో కంట్రోల్లో ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.